ఏఐ వీడియోస్ చేయడం వల్ల యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఏఐ వీడియోస్ తీయడం వల్ల మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కానీ మనం కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ రూల్స్‌ని అయితే ఫాలో అవ్వాలి. లేదంటే మనకు మానిటైజేషన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఏంటి ఆ రూల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏఐ వీడియోస్ని తీయడం వల్ల మానిటైజేషన్ అవుతుందా, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏఐ వీడియోస్ని జనరేట్ చేస్తాం. ఒక వీడియో చేశారనుకోండి, ఇప్పుడు మీరు ఒక వీడియో తీశారు, ఆ వీడియోలో కొన్ని ఇమేజెస్ కానీ అలాగే వీడియోస్ని కానీ మీరు పెట్టేసి వీడియో అయితే తీస్తారు కదా, లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏదైనా సరే. ఒక వీడియోలో మనం ఒకసారి ఒక యూజ్ చేసినటువంటి ఇమేజ్ని మళ్ళీ ఇంకొక వీడియోలో యూజ్ చేయడానికి ఉండదు. అలా చేయకూడదు, అస్సలు చేయకూడదు. మనం ఒకసారి ఒక వీడియోలో ఒక ఇమేజ్ ఆర్ ఒక వీడియోని అయితే మనం జనరేట్ చేస్తాం కదా, ఆ జనరేట్ చేసినటువంటి వీడియోని ఇంకొక వీడియోలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వాడకండి. ఒక వీడియో తీసినప్పుడు మినిమం మనం 15 ఆర్ 20 ఇమేజెస్తో అయితే మీరు ఒక లాంగ్ వీడియో తీయండి. లేదు ఒక ఇమేజ్ 1 ఆర్ 2, 3 ఇమేజెస్ పెట్టుకొని లేదంటే 5 ఇమేజెస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో తీస్తారనుకోండి, అలా చేయకండి. అలా చేస్తే మనకి తర్వాత చాలా మానిటైజేషన్కి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో మినిమం ఒక లాంగ్ వీడియో తీసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వీడియో చేయాలంటే మనకి పెయిడ్ మెథడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే పేమెంట్ కాకుండా ఫ్రీ యాప్స్ నుంచి అయితే కొన్ని వీడియోస్ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 6 సెకండ్స్ వస్తుంది. మనం ఫ్రీ యాప్స్ని యూజ్ చేసుకొని వీడియో జనరేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో మీరు ఒక 5 మినిట్స్ వీడియో చేయాలనుకోండి, 5 మినిట్స్ వీడియో చేయాలంటే మీకు ఎన్ని వీడియోస్ వస్తాయి, మినిమం 50 ఆర్ 60 వీడియోస్ అయితే మనం జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు దానికోసమని చాలా టైం వేస్ట్ కూడా అవుతుంది. కొన్ని యాప్స్ మాత్రమే ఫ్రీగా ఉన్నాయి, అది కూడా 6 సెకండ్స్ మాత్రమే వస్తాయి. సో అంతకు మించి ఎక్కువ అయితే 10 సెకండ్స్ అంటే మళ్ళీ పెయిడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అలా 50 వీడియోస్ చేయాలి. 50 వీడియోస్ని జనరేట్ చేయాలంటే మినిమం ఎంత లేదన్నా ఒక 5 to 6 అవర్స్ అయితే మీరు దానిపైన వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే మీరు పెయిడ్కి వెళ్ళారనుకోండి, ఒక 1 ఆర్ 2 అవర్స్లో మనం ఎన్ని వీడియోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ పెయిడ్ కొంతమంది పెయిడ్ చేసుకోగలుగుతారు. లేదంటే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మేము పెయిడ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, తర్వాత ఛానల్ సక్సెస్ అయిన తర్వాత చేద్దాంలే అని కొంతమంది అనుకుంటుంటారు. సో మీరు ఎలా అయినా సరే మీరు వీడియో జనరేట్ చేయండి, కానీ ఒకసారి యూజ్ చేసినటువంటి ఇమేజ్ ఆర్ ఒకసారి యూజ్ చేసినటువంటి వీడియోని మాత్రం ఇంకొక వీడియోలో యూజ్ చేయకండి. మీరు వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం చాట్‌జీపీటీని యూజ్ చేసి వీడియోస్ జనరేట్ చేస్తాం. చాట్‌జీపీటీ ఏం చేస్తుంది, మనకి ఒక స్క్రిప్ట్ కావాలి అని మనం చాట్‌జీపీటీని అడిగామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని మోటివేషనల్ కానీ ఏదైనా సైంటిఫిక్స్ కానీ ఇంకా ఫ్యాక్ట్స్ కానీ ఏదైనా సరే మీరు ఒక స్క్రిప్ట్, మీరు ఛానల్ నేమ్ చెప్పేసిందంటే మీకు స్క్రిప్ట్ కావాలి అంటే మనకి మొత్తం కూడా చాట్‌జీపీటీనే ఇస్తుంది. సో మనకి ఎక్కడి నుంచి ప్రాంప్ట్స్ దగ్గర నుంచి వీడియోస్, ఇమేజెస్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా సరే స్టైల్ కోడ్ కానీ ఏదైనా ప్రతిదీ కూడా మనకి చాట్‌జీపీటీ నుంచి మనం తీసుకుంటున్నాము. ఏం చేస్తున్నాము, కాపీ పేస్ట్ చేసేస్తున్నాము. సో వీడియో కావాలి అంటే మనం చాట్‌జీపీటీకి వెళ్తాము, ప్రాంప్ట్స్ తీసుకుంటాము, మళ్ళీ వీడియోస్ని జనరేట్ చేస్తాము. సో ఆ విధంగా మనం వీడియోస్ని అయితే తీసుకుంటాం కదా, వీడియోస్ తీసేసుకొని మనం వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ జనరేట్ చేసేసుకుంటాం. సో మనం వీడియోస్ని జనరేట్ చేసిన తర్వాత ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్లో మనం ఏ వీడియోస్కి మనం ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి ప్రతిదీ కూడా మనం చూపించాలి అక్కడ. ఓన్లీ మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా మనం వీడియోస్లో ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఒక వీడియో జనరేట్ చేయడానికి మనం పడినటువంటి కష్టం అనేది అక్కడ యూట్యూబ్కి అర్థం అవ్వాలి. సో మీరు చేసేటువంటి యూట్యూబ్ వీడియోలో ఏదైనా సరే మీరు ఎడిటింగ్ చేస్తారు కదా, ఎడిటింగ్ చేసినప్పుడు ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ ఒక వీడియో విజువలైజేషన్ కానీ మనకు
కనిపించాలి, మన ఎఫర్ట్ అనేది అక్కడ కనిపించేలాగా వీడియో తీయాలి. సో ఇంకా మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏఐ వీడియోస్కి ఏఐ వాయిస్నే తీసుకుంటున్నాం. సో ఏఐ వాయిస్ ఒక్కసారి యూజ్ చేసినటువంటి ఏఐ వాయిస్ని మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఫీమేలే కానీ మేలే కానీ ఒకసారి మేల్ వాయిస్ తీసుకున్నాము, సో ఇంకొకసారి ఇంకొక వాయిస్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి వాయిస్ని ఇంకొక వీడియోలో అదే వాయిస్ రిపీటెడ్గా అన్ని వీడియోస్కి ఒకటే వాయిస్ని రిపీట్ చేసినాం అనుకోండి, అది కూడా మన మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది. ఒకసారి యూజ్ చేసినటువంటి వాయిస్ని ఇంకొకసారి యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఉంది, ఏఐ వాయిస్ ఉంది, అన్ని వాయిస్లు ఒకేలా ఉంటాయి. ఏఐ వాయిస్ ఇప్పుడు ఏఐ వాయిసెస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఎమోషన్స్ అనేవి ఉండవు. రోబోట్ టైప్, రోబోట్ లాగా అనమాట. మనకి రోబోట్కి ఫీలింగ్స్ ఉంటాయా? ఉండవు కదా. ఎమోషన్స్ ఉంటావా? ఉండవు కదా. సో ఇప్పుడు మనం ఒక వీడియో చేసాము, దానిలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని కామెడీ ఉంటాయి. సో వేరియేషన్స్ అనేవి చూపించలేదు కదా అక్కడ. ఏ వాయిస్ అనేది వేరియేషన్స్ని చూపించలేదు. సో నన్ను అడిగితే మీ ఓన్ వాయిస్ ఇస్తే బెటర్. ఒకవేళ మీరు ఓన్ వాయిస్ ఇవ్వలేనట్లయితే ఏ వాయిస్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి యూజ్ చేసింది ఇంకొకసారికి యూజ్ చేయకండి. అదొకటి కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది మానిటైజేషన్ వరకు వెళ్ళి ఆగిపోతున్నారు. మెయిన్గా ఏ వీడియోస్ చేసే వాళ్ళకి మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఎనాథెటిక్ అని ఇప్పుడు మనకి కొత్తగా వస్తుంది. చాలామందికి మానిటైజేషన్ వరకు వెళ్ళి అనాథెటిక్ అనేది రావడం జరుగుతుంది. సో మనం అది ఎందుకు వస్తుంది అంటే ఇదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకసారి యూజ్ చేసినటువంటి ఇమేజ్ని కానీ వీడియోని కానీ మరొక వీడియోలో యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి. సో వాయిస్ కూడా అంతే. ఇప్పుడు మనం ఒకసారి యూజ్ చేసినటువంటి వాయిస్ని ఇంకొకసారి యూజ్ చేస్తాం కదా, సో అది కూడా ఉండడం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో చేసినా సరే ప్రాపర్గా చేయండి. ఒకసారి యూట్యూబ్ రూల్స్ ఏంటో చెక్ చేసుకోండి. అలాగే మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. మీరు ఏ వీడియోస్ చేస్తున్నాము, మానిటైజేషన్ అవుతుందా లేదా అని కూడా కొంతమంది భయపడుతుంటారు. అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి, ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం కరెక్ట్ రూల్స్ని ఫాలో అయ్యి ప్రాపర్గా వీడియోస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. సో మీకు ఇది ఏ వీడియోస్ యొక్క రూల్స్ అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియోని అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.